హాయ్! హలో! నమస్తే. నేను మానస. ఈరోజు మనతో పాటున్నారు డైటీషియన్ నందిత గారున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? చాలా బాగున్నాను. చాలామంది ఆడవాళ్ళు ఇన్‌ఫెర్టిలిటీ అనే సమస్య ఫేస్ చేస్తూ ఉంటారు గదా! అసలు ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏంటి? దీనికి అసలు ప్రధాన కారణాలేంటి? ఇది ఓన్లీ ఆడవాళ్ళ సమస్యనా? లేదంటే మగవాళ్ళ సమస్య కూడా అనొచ్చా? సో, ఇన్‌ఫెర్టిలిటీ అనేది ఓన్లీ ఫర్ ద లేడీస్. ఓకే. జెంట్స్‌కి కూడా ఈ కాలంలో ఎక్కువగా వస్తుంది. హ్మ్. ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏంటంటే, మన బాడీలో ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోవడం. అంటే సంతానోత్పత్తి అనేది తగ్గిపోతూ వస్తూ ఉండడం అనమాట. సో, కంపేర్ టు అదర్ కంట్రీస్‌తో కంపేర్ చేస్తే మన ఇండియాలో ఇప్పుడు ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. అంటే 100 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా, 50 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా, ఒక్కొక్క వుమెన్ హెల్తీగా 10-12 కిడ్స్ కన్నా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫెర్టిలిటీ రేట్ కూడా తగ్గిపోతుంది. దానికి హ్మ్. గాను మెయిన్ రీజన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే చాలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. ఓకే. ఒకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. మనకి ఒక జనరేషన్ ముందు మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ టైమింగ్స్ పర్టికులర్‌గా ఉండేవి. డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ ఉండేది. ఇప్పుడు మనకి డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ లేదు. అంటే మనం పడుకునే స్లీపింగ్ అవర్స్ తగ్గిపోవడము, మనం తీసుకునే ఫుడ్‌లో మన బాడీకి మన ఫెర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ చేసే అంత న్యూట్రియంట్స్ సరిగ్గా లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా 3 కానియండి, క్రోమియం, దీంతో పాటు ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్, దీంతో పాటు మనకి జింక్ ఇలాంటి న్యూట్రియంట్స్ మన ఫెర్టిలిటీ రేట్‌ని ఇంప్రూవ్ చేసేదానికి బాగా యూజ్ అవుతాయి. బట్ మనం తీసుకునే ఫుడ్‌లో నుంచి ఆ న్యూట్రియంట్ వస్తుందా లేదా అని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఓకే. ఫెర్టిలిటీ రేట్ రాను రాను తగ్గిపోతుంది. దీనికి గాను మెయిన్ రీజన్స్ అయితే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. కొంతమందికి జీన్స్ ఉండొచ్చు, కొంతమందికి హార్మోనల్ ఇన్‌బాలెన్స్ ఉండొచ్చు, థైరాయిడ్ కానియండి, పీసీఓఎస్ కానీ, దీంతో పాటు మెన్‌కి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఫ్లక్చువేట్ అయినా తక్కువ ఉన్నా సరే, అండ్ వాళ్ళేసుకునే టైట్ క్లాతింగ్ ఎక్కువగా ఉన్నా సరే, బ్లడ్ సర్క్యులేషన్ మనకి మన యుటరస్‌కి కానియండి, యుటరస్‌కి, అమ్మాయిల్లో అయితే యుటరస్‌కి, జెంట్స్‌కి అయితే టెస్టిస్‌కి, వీటిలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల కూడా అబ్బాయిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, అమ్మాయిలో మనకేంటంటే ఇన్‌ఫ్లమేషన్స్ ఎక్కువైపోయి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఓకే. మెయిన్‌గా మనం అసలు ఇన్‌ఫెర్టిలిటీ అంటే తెలుసుకునే ముందు మన బాడీ ఎన్ని ఎగ్స్ రిలీజ్ చేస్తది అండ్ మన యూటరస్ హెల్త్ గురించి అమ్మాయిలో మనం తెలుసుకున్నాం. సో, బేసిక్‌గా ఏంటంటే మనం పుట్టినప్పుడు ప్రతి ఒక్క వుమెన్ కొన్ని ఎగ్స్‌తో పుడతదనమాట. అంటే ఓకే. ప్రతి ఒక్కరు కొన్ని ఎగ్స్ క్వాంటిటీ అనేది ఉంటది. అదేంటి మన జీన్స్ వల్ల కావచ్చు, మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మన మదర్ హెల్త్ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు. చాలా రీజన్స్ ఉండొచ్చు. సో, ఓకే. మనం పుట్టినప్పుడు ఒక కౌంట్‌తో పుడతాం. సో, మనం పెరిగే కొద్దీ ఆ కౌంట్ అనేది తగ్గుతుంది కానీ, అంటే డెబిట్ ఉంటది కానీ క్రెడిట్ ఉండదు. అంటే మనం ఎగ్‌ని ప్రొడ్యూస్ చేయలేం. అది ఏంటంటే క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ ఓకే. ఎగ్స్ అనేది మనము ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయ్యేసరికి ఆ ఎగ్స్ తగ్గుతూ వస్తాయి. అంటే ఓకే. ఎవ్రీ మంత్ మనం ఎగ్ రిలీజ్ చేస్తూ ఉంటాం. సో, మనం ఎంత ఏజ్ పెరిగే కొద్దిగా ఎగ్స్ తగ్గుతాయంటాయి కానీ పెరగవనమాట. ఎవ్రీ మంత్ మనకు ఫెర్టిలిటీ అవ్వడానికి ఒక ఎగ్ సరిపోతది. బట్ ఆ ఎగ్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఆ ఎగ్ ఓకే. క్వాలిటీ అనేది లేకపోతే అండ్ మెన్‌లో స్పెర్మ్ క్వాలిటీ అంటే క్వాంటిటీ సరిగా లేకపోయినా అమ్మాయిల్లో మిస్‌క్యారేజెస్ అవుతూ ఉంటాయి. అది కూడా మెయిన్ అనమాట. అంటే ఇప్పుడు కాబట్టి జెంట్స్ కొంతమంది సిగరెట్ డ్రింక్ చేస్తూ ఉంటారు హ్మ్. గదా! అది ఏమైనా ఎఫెక్ట్ చూపుతుందంటారా? స్మోకింగ్ చాలా వరకు ఇన్‌ఫెర్టిలిటీ కాజ్ చేస్తది. ఓకే. ఎంత స్మోక్ చేస్తే, ఎంత డ్రింక్ చేస్తే వాళ్ళ స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అంత తగ్గిపోతుందనమాట. అది వుమెన్‌లో ఎఫెక్ట్ అవుతది. అంటే థర్డ్ మంత్‌లో కొంతమందికి మిస్‌క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సెకండ్ మంత్‌లో మిస్‌క్యారేజెస్ అవుతుంటాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తది. మళ్ళీ వెంటనే మిస్‌క్యారేజెస్ అయిపోతుంటాయి. ఇలాంటి కేసెస్ కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇన్ మెన్. వుమెన్‌లో మనకి స్లీపింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం, వుమెన్‌కి కూడా ఏదైనా డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నా అది కూడా ఎఫెక్ట్ చేస్తది. మెయిన్‌గా స్ట్రెస్ లెవెల్స్. ఎంత ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఎగ్ క్వాలిటీ అంత తగ్గిపోతది. మెన్‌కి స్పెర్మ్ క్వాలిటీ అంత తగ్గిపోతది. క్వాంటిటీ ఓకే. కూడా తగ్గిపోతది. ఓకే. స్ట్రెస్ అయితే మనకి ఫెర్టిలిటీ కిల్లర్. ఓకే. ఇన్‌ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తదనమాట ఎక్కువగా. స్ట్రెస్ రావడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. అది పర్సనల్ కావచ్చు, ఆఫీస్ వర్క్ కావచ్చు, నిద్ర లేకపోయినా స్ట్రెస్ పెరిగిపోతది. ఓకే. బ్రీతింగ్ సరిగ్గా తీసుకోకపోయినా స్ట్రెస్ పెరిగిపోతదనమాట. అన్నిటికి ఇలా లింక్ ఉంటుంది. సో, ఇన్‌ఫెర్టిలిటీ రావడానికి, పెరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో మనము ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. మనం తీసుకునే ఫుడ్‌లో మన ఫెర్టిలిటీ రేట్‌ని ఇంక్రీజ్ చేసే న్యూట్రియంట్స్ సరిగ్గా లేకపోవడం.
ఓకే. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఇవి మనం తీసుకునే డైట్‌లో డెఫినెట్‌లీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చియా సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి. అవి తీసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి. అవి తీసుకోవచ్చు. దీంతో పాటు మనం తీసుకునే దాంట్లో మైదా కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బేకరీకెళ్ళినా, సూపర్ మార్కెట్‌కెళ్ళినా ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్, ఆ ప్యాకేజ్డ్ ఫుడ్ మనం ఒక పాయిజన్ లాగా కన్సిడర్ చేయాలన్నమాట. అంతా వాళ్ళు మైదా ఎక్కువ యాడ్ చేస్తారు అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో. అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కూడా యాడ్ చేస్తారు. అండ్ సమ్ ఫుడ్ అడిక్టివ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అవన్నీ మన హెల్త్‌కి మంచిది కాదు. ఇవన్నీ ఎంత ఎక్కువ తీసుకుంటే ఫెర్టిలిటీ రేట్ అంత తగ్గిపోతది. ఓకే. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలి. హోల్ గ్రైన్స్ కానియండి అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆల్రెడీ చెప్పినట్టు, ఫిష్ ఆయిల్స్ ఇలా. అండ్ ఎక్కువగా కొత్తిమీర కానీ, బెండకాయ, వంకాయ, దీంతో పాటు రాడిష్ లీవ్స్ ఉంటాయి కదా, ఓకే. ముల్లంగి ఆకులు కానీ, క్యారెట్ ఆకులు, క్యారెట్, ఇవన్నీ మనకి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్. ఓకే. ఇవన్నీ ఎంత తీసుకుంటే మనల్లో ఎక్కువగా ఉమెన్‌లో ఓవరీస్ చుట్టూ ఉండే ఇన్‌ఫ్లమేషన్ తగ్గిపోతది. తగ్గడానికి ఫోలిక్ యాసిడ్ మెయిన్ న్యూట్రియంట్. ఫెర్టిలిటీ రేట్‌ని ఇంక్రీజ్ చేయడానికి కూడా ఫోలిక్ యాసిడ్ మెయిన్ న్యూట్రియంట్ అనమాట. కాబట్టి ఎవరైతే ఇన్‌ఫెర్టిలిటీతో సఫర్ అవుతున్నారో, ఆ ఇన్‌ఫెర్టిలిటీ ఎందుకొస్తుంది? ఫస్ట్ కాజ్ చూసుకోవాలి. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే ఇలాంటి న్యూట్రియంట్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే ఉమెన్‌కి యూజ్ అవుతది. మెన్‌కి ఏదైనా స్పెర్మ్ క్వాలిటీ తగ్గినా, క్వాంటిటీ తగ్గినా, వాళ్ళు తీసుకునే దాంట్లో వైటమిన్ ఏ అంటే మునగాకు కానియండి, మునగాకు కానీ, ఏదైనా సరే డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా, డ్రమ్ స్టిక్స్, ఆకులు, దీంతో పాటు వాళ్ళు తీసుకున్న దాంట్లో క్యారెట్ జ్యూసు, క్యారెట్ రిలేటెడ్, పంకిన్ ఇలాంటివి ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ పెరుగుతది. ఓకే. అంటే ఇప్పుడు ఇన్‌ఫెర్టిలిటీ తగ్గించుకోవడానికి ఇప్పుడు కొంతమంది జర్నీ చేస్తుంటారు గదా! అవును. ఆ జర్నీ వల్ల ఎక్కువవుతుంది గదా! అలాంటప్పుడు సిట్టింగ్ ఎక్కువ ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్, నిద్ర ఎక్కువగా లేకపోవడం, టైర్డ్‌నెస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇన్‌ఫెర్టిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అలాంటి వాళ్ళు ప్రాణాయామం, మెడిటేషన్ యాడ్ చేసుకోవాలి. ఓకే. అండ్ వాళ్ళ జర్నీలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే ఫుడ్‌లో మోడిఫికేషన్స్ ఉండాలనమాట. ఓకే. న్యూట్రిషియస్ సప్లిమెంట్స్ యూజ్ చేయొచ్చు అలాంగ్ విత్ ద ఫుడ్. ఓకే. అండ్ జర్నీలో మనకి ఎలాంటి ఫుడ్ కంఫర్ట్ అంటే ఎక్కడ మనకి కొన్ని చోట్ల ఫుడ్ దొరక్కపోవచ్చు. అవైలబిలిటీ అక్కడ ఏం దొరికితే అది తినేస్తాం. అవును. అలా కాకుండా కొద్దిగా వాళ్ళు ప్రోటీన్ బ్రెడ్స్ అవైలబుల్ ఉంటున్నాయి ఇప్పుడు మార్కెట్‌లో. ప్రోటీన్ బ్రెడ్స్, నాట్ హోల్ గ్రెయిన్. ప్రోటీన్ బ్రెడ్స్ అని సెపరేట్‌గా దొరుకుతుంది. అలాంటివి క్యారీ చేయొచ్చు వాళ్ళు. సప్లిమెంట్స్ క్యారీ చేయొచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ క్యారీ చేయొచ్చు. అండ్ ఫుడ్ కూడా ఒక 2-3 డేస్ మనకి నిల్వ ఉండే కొన్ని ఫుడ్స్ దొరుకుతాయి. అంటే ప్రిజర్వేటివ్ కాకుండా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. కొద్దిగా ఉల్లిపాయ ఏయకుండా చేసుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌తో గీ వాడొచ్చు. గీ కూడా చాలా మంచిది. ఫెర్టిలిటీ రేట్‌ని ఇంక్రీజ్ చేస్తదనమాట. ఇలాంటివి ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ చూసుకుంటే మంచిది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.